నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం శ్రీసిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. జగన్నాథుడైన నారాయణకు, వ్యాస భగవానుడికి, శంకర భగవత్పాదాచార్యుల వారికి, మా పరమపూజ్య గురుదేవులు కుత్తాళం పీఠాధిపతులు, శ్రీశక్తి పీఠ వ్యవస్థాపకులు, నడిచే దైవం శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ, ఆషాఢ పూర్ణిమను మనం వ్యాస పూర్ణిమగా పిలుస్తాం. అంతేకాదు గురు పూర్ణిమగా మనం గురు పూజోత్సవములను జరుపుకుంటాం. అచతుర్వదనో బ్రహ్మ విబాహురపరో హరి అపాలలోచన శంభో భగవాన్ బాదరాయణ. 4 ముఖములు లేనటువంటి బ్రహ్మగా, 4 చేతులు లేనటువంటి విష్ణుమూర్తిగా, అలాగే 3వ నేత్రం లేనటువంటి శివునిగా భాషించేటువంటి ఆ వ్యాస భగవానుని స్మరణ చేసుకుంటూ, వ్యాస పూర్ణిమ నాడు మనం గురువులకి గురువుగా కృష్ణ ఆరాధన, అలాగే మన గురువులను పూజించటం అనేటువంటి సంప్రదాయం వస్తున్నది. ఎందుకు పూజించాలి గురువును, ఎందుకు ఆరాధించాలి అనంటే, కలియుగం ప్రారంభంలో ఒక చిన్న సంఘటన జరిగింది. కలియుగంలో దేవతలు ఇంతకుముందు యుగములలో లాగా భూమి మీదకు వచ్చి స్వయంగా యుద్ధాలు చేయటం, స్వయంగా భక్తులను రక్షించడం చేసేటువంటి పరిస్థితి లేదు ఆ యుగ ధర్మం ప్రకారం. అందుకని కలిపురుషుడు చాలా ఆనందంగా నవ్వుతూ నాట్యం చేస్తూ భూలోకానికి బయలుదేరితే దానిలో బ్రహ్మదేవుడు కనిపించాడు. కలి, దేనికి ఇంత సంతోషంగా ఉన్నావు నువ్వు అనంటే, మీ దేవతలు నా పనులలో ఎవరూ కూడాను జోక్యం చేసుకోవడానికి లేదు కదా, మీరు స్వయంగా రావటానికి లేదు కదా, ఇంకా నన్ను ఆపేవాళ్ళు ఎవరూ లేరు, నేను వెళ్తున్నాను, నా కలి ప్రభావాన్ని చూపిస్తాను అనంటే, కలి, ఒక విషయం చెబుతాను, శ్రద్ధగా విను. నువ్వు ఎవరి జోలికైనా వెళ్ళు, కలియుగం నీ యుగమే కాదన్ను, కానీ గురు భక్తి ఉన్న వాళ్ళ జోలికి, గురుకృప ఉన్న జోలి వాళ్ళకు మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళొద్దు, వెళ్తే నువ్వు ఇబ్బందులు పాలవుతావు అని అన్నాడు. అంటే ఏమిటి? గురువు నీకంటే గొప్పవాడా, నాకంటే గొప్పవాడా? నీకంటే గొప్పవాడు, నాకంటే గొప్పవాడు, త్రిమూర్తుల కంటే కూడా గొప్పవాడు. అవునా, మరి ఎక్కడుంటాడో చెప్పు, ఆయన దగ్గరికి నేను వెళ్లకుండా, ఆయన భక్తుల జోలికి వెళ్లకుండా ఉంటాడు అంటే, అన్ని చోట్ల ఉంటాడు, సర్వాంతర్యామిగా ఉంటాడు గురువు. దైవం మానుష రూపేణ అన్నట్లుగా గురు రూపంలో ఉంటారు, కనుక జాగ్రత్తగా ఉండు అంటే, అయితే నేను గురువు పట్ల భక్తి లేకుండా చేస్తాను, గురువు పట్ల గౌరవం లేకుండా చేస్తాను, అటువంటి వాళ్ళకి గురుకృప ఉండదు కదా, కనుక నేను నా ధర్మాన్ని నెరవేరుస్తాను అని బయలుదేరాడు అక్కడి నుండి. కనుక గురుకృప, గురుభక్తి ఎవరికైతే ఉంటాయో వాళ్ళ మీద కలి ప్రభావం కూడా పడదు. జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళటం మాత్రమే కాక, దేవతానుగ్రహాన్ని పొందటం మాత్రమే కాక, తరింపజేసేటువంటి శక్తి మానవులకు అనుగ్రహించేటువంటి ఒక మహాదీపమే గురువు. ఆ గురు కృప పొందకుండా కలిపురుషుడు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అటువంటి ప్రయత్నాలు తిప్పి కొట్టడానికి, గురుకృప సాధించటానికి, గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందటానికి ప్రధానమైనటువంటి రోజే ఈ గురు పూర్ణిమ. కనుక ఈ రోజున ఖచ్చితంగా అందరూ కూడా వ్యాసునితో పాటుగా గురువును ఆరాధించండి, గురు కృపను పొందండి, తరించండి. స్వస్తి.